హలో ఎవ్రీవన్. నేనైతే హౌస్ వైఫ్‌కి బెస్ట్ మనీ సేవింగ్ టిప్స్ అయితే ఇప్పుడు చెప్పాలి అనుకుంటున్నానండి. ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఒక్క రూపాయి కూడా మేము సేవ్ చేయలేకపోతున్నాం అన్న వాళ్ళు ఇలా చేసి చూడండి. మీరు ఎంత సేవ్ చేశారు అనేది మీకే తెలుస్తుంది. ఎంత చేయగలరు అనేది కూడా మీకు అర్థమవుతుంది. సో, ఇలా నా టిప్స్ విని గనక ఎవరైనా యూజ్ పొంది ఉంటే ప్లీజ్ ఆ విషయాన్ని అయితే నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ నేను చెప్పే టిప్స్ ఏంటంటే ఫస్ట్ వన్, మీరు మంత్‌లో ఎక్స్‌పెన్సివ్స్ ఎంతైతే ఖర్చు పెడుతున్నారో అవన్నీ ఫస్ట్ రాసి పెట్టుకోండి. అయిన తర్వాత కౌంట్ చేసుకోండి. పర్ మంత్ మీ ఇంటికి ఎంత ఖర్చొచ్చింది అనేది మీకు ఒక క్లారిటీ ఉంటుంది. సో, ఇప్పుడు నేను చెప్పే టిప్స్ ఫాలో అవ్వండి. మన ఇంట్లో వాడే కరెంట్ దాని మీద మనం సేవ్ చేయొచ్చు. అనవసరంగా లైట్స్, ఫ్యాన్స్, టీవీస్ అని ఇట్లా వేసి వదిలేయడం కాకుండా చేతంట స్విచెస్ అన్నీ ఆఫ్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్‌గా బిల్ అనేది తగ్గిపోతుంది. అలా మనీ సేవ్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్, కిచెన్‌కి సంబంధించిన ఐటమ్స్ మొత్తం మంత్‌లో వన్ టైం మాత్రమే పర్చేస్ చేసే విధంగా ప్లాన్ చేసుకోండి. పదే పదే కొనేది పెట్టుకోవద్దు. అందులో కూడా మీకు మనీ సేవ్ అవుతుంది. ఈజీగా రూ. 1,000 సేవ్ అయిపోతుంది. అండ్ వెజిటేబుల్స్ మీద కూడా ఇంటికి దగ్గర కొనడం, ఇంటికొచ్చినవి కొనడం చేయకండి. వీక్లీ వన్స్ మార్కెట్‌కి వెళ్ళి తెచ్చుకోవడానికి చేయండి. ఈజీగా అందులో మంత్‌కి వచ్చేటప్పటికి మీకు రూ. 500 దాకా సేవ్ అవుతుంది. అండ్ అలానే మనం అనవసరంగా మా కొన్ని షాపింగ్స్ అని, లేకపోతే బయట ఫుడ్ తినడానికని, టైం పాస్‌కి బయట తిరగడానికని వెళ్తూ ఉంటాము. ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేసేయండి. అవసరానికి మాత్రమే బట్టలు కొనండి. రెండోది, బయట ఫుడ్ తినడం తగ్గించేయండి. హెల్త్‌కి మంచిది. అలానే మనీ కూడా సేవ్ అవుతుంది. మంత్లీ వన్స్, ట్వైస్ అట్లా ప్లాన్ చేసుకోండి. మూవీస్ అయినా అంతే. ఈ మధ్య చాలా ఎక్కువగా బయట టైం స్పెండ్ చేసేవాళ్ళు ఉన్నారు. సో, ఇవన్నీ కనుక మీరు తగ్గించుకోగలిగితే ఖచ్చితంగా మీరు కూడా 100% మనీ అయితే సేవ్ చేయగలుగుతారు. నాది గ్యారంటీ.